సైక్లింగ్ అనేది శరీర కేలరీలు కరిగించడం, గుండె ఆరోగ్యం మెరుగుపరిచేందుకు అత్యుత్తమ వ్యాయామం. ప్రతిరోజు 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సైతం రోజువారీ ప్రయాణం కోసం అధ్యాపకుడైన రాము సైకిల్ వాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ శివారు తుర్క యాంజల్ తన నివాసం నుంచి కళాశాలకు సైకిల్పై 12 కిలోమీటర్ల పైగా వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయి సైక్లింగ్ ఛాంపియన్షిప్లో రికార్డు సాధించిన అధ్యాపకుడు రాముతో మా ప్రతినిధి మల్లిక్ బాబు ముఖాముఖి. విశ్వనగరం హైదరాబాద్లో రోజురోజుకి ట్రాఫిక్ కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొందరు సైకిల్ని ఆశ్రయిస్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల మంచి వ్యాయామంతో పాటు రక్తపోటు, మధుమేహం వంటి ఇతర రుగ్మతలు దూరం చేసుకోవచ్చు అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. అదే క్రమంలో హైదరాబాద్కు చెందిన శ్రీధరాల రాము అనే అధ్యాపకుడు తన రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో భాగంగా సైకిల్ని ఆశ్రయించి ఇంటి నుంచి కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 25 నుంచి 30 కిలోమీటర్ల సైకిల్ తొక్కుతూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో శ్రీధరాల రాము ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి, ప్రేక్షకులందరికీ నమస్తే. అధ్యాపక వృత్తి అంటే ఎంతో గౌరవప్రదమైంది. అలాగే మీరు దైనందిన కార్యక్రమాల భాగంగా ప్రయాణ సాధనంగా సైకిల్ని ఎంచుకున్నారు. గల కారణాలు ఏంటి? మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి? సార్, నేను గత 23 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్వైరాన్మెంటల్ సైన్సెస్ సబ్జెక్టు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే ఎన్వైరాన్మెంటల్ సైన్సెస్ సబ్జెక్ట్ అనేది విద్యార్థులలో అంటే యువతలో మార్పు తేవడానికి, పర్యావరణంపై అవగాహన పెంచుకొని వాళ్ళు పర్యావరణ అనుకూల జీవన విధానాన్ని అలవరుచుకోవడం కోసం ఈ సబ్జెక్టు పెట్టడం జరిగింది, ఎన్వైరాన్మెంటల్ సైన్సెస్. అయితే నేను క్లాసులలో విద్యార్థులకు పర్యావరణం రక్షించండి అని ఉట్టిగా థియరిటికల్గా చెప్తే వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ కారు వాళ్ళు. కాబట్టి నేను ఏం చేశానంటే నేనే స్వయంగా రోజు సైకిల్ తొక్కుంటా కాలేజీకి సైకిల్ మీద వచ్చి రోజు ఇంటికి కూడా కాలేజీ మీద సైకిల్ మీద వెళ్ళినట్లయితే విద్యార్థులు నన్ను గమనించి వారు కూడా సైకిల్ మీద వెళ్తారు, వాళ్ళ రోజు దినసరి కార్యక్రమంలో భాగంగా చేసుకుంటారని చెప్పేసి విద్యార్థులను మోటివేట్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టడం అయినది. రోజు మీరు సైకిల్ తొక్కడం వల్ల శారీరకంగా మానసికంగా ఎలాంటి మార్పు గమనించారు? మీ బోధనలో ఈ యొక్క శక్తి ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంది విద్యార్థులు ఏమడుతున్నారంటే, సార్ మీరు సైకిల్ తొక్కడం వల్ల నీరసం రాదా, కాలు చేతులు నొయ్యవా, మీకు ఎనర్జీ ఎట్లా వస్తుందని అడుగుతారు. నేనేం చెప్తానంటే మన సైకిల్ తొక్కడం వల్ల ఎనర్జీ బాగా వస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల మన హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. ఓకే, ఒళ్ళు నొప్పులు, ఇంకా నీరసము, డిప్రెషను, అన్ని సర్వరోగాలు ఈ సైకిల్ ద్వారా వెళ్ళిపోతాయి. నీ సైకిల్ తొక్కొచ్చిన తర్వాత క్లాసులో పోయిన తర్వాత చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది, యాక్టివేషన్ చాలా యాక్టివ్ అయిపోతాను నేను. కాబట్టి పిల్లలుగా చెప్తా, మీ సైకిల్ తొక్కితే యాక్టివ్ అవుతారు, నీరసం పోతుంది, డిప్రెషన్ పోతుంది, సోమరితనం పోతుంది. కాబట్టి సైకిల్ తొక్కండి. నాకు సైకిల్ తొక్కడం వల్ల అయితే చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళం అవుతాం ఎన్నో విధాలుగా. మన భావితరాలకు మంచి స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన ఈ భారతదేశాన్ని అందించిన వారం అవుతామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మీరు సైక్లింగ్ చేసేటప్పుడు వాతావరణ పరిస్థితులు అంటే ప్రత్యేకించి వర్షం కావచ్చు, లేదంటే ఎండ, చలి లాంటి, అలాగే మన ట్రాఫిక్ సమస్యలు, వీటి నుంచి ఎలా మీరు అంటే ఓవర్కమ్ చేస్తున్నారు? వర్షము నిరంతరాయంగా కంటిన్యూస్గా వర్షం కురిసింది అంటే అప్పుడు నేను సైకిల్ మీద రాలేను. ఇంకొకటి ఏంటంటే పిడుగులు పడుతున్నప్పుడు సైకిల్ మీద రాలేను, ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 95% వర్షం వచ్చినప్పటికి కూడా ఆగి అయినా సైకిల్ మీద వస్తాను. ఎండాకాలం ఇంకా మొత్తం సైకిల్ మీద వస్తాను, చలికాలం కూడా సైకిల్ మీద వస్తాను. చలికాలం సమస్య లేదు, ఎండాకాలం సమస్య లేదు, కొద్దిగా వానకాలం అప్పుడే సమస్యలు వస్తాయి. అప్పుడు మనము సైకిల్ మీద రాకుండా అప్పుడు మన వేరే ప్రత్యామ్నాయ వాహనాల మీద మనం రావాల్సి ఉంటుంది. ఈ ఆధునిక కాలంలో చిన్న చిన్న పనులకు కూడా బైకు లేదంటే కార్లు వేసుకొని బయటకు వెళ్తున్నారు. అలాంటి వారి కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే చిన్న చిన్న పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రైతు బజార్ కూరగాయలు, లేదంటే కిరాణా షాప్, అలాంటి చిన్న చిన్న పనులకు కూడా కార్లు బైకులు వాడుతున్నారు. సారు, నేను ఒకటి ఏంటంటే మనం సైకిల్ తొక్కడానికి అలవాటు పడితే అది ఎడిక్ట్ అయిపోతాం సార్. ఇంకా మనము సైకిల్ మీద పోతేనే హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సైకిల్ తొక్కడానికి అలవాటు పడలేదు కాబట్టి వాళ్ళ బాడీ కార్లకి బండ్లకే అలవాటు పడ్డది. అది సైకిల్ తొక్కాలంటే అబ్బా ఏం సైకిల్ తొక్కుతాంలే, ఒక్కసారి బండి మీద పోదాం, ఒక్కసారి కార్లో పోదాం అనుకుంటున్నారు. కాబట్టి అందుకోసమే వాళ్ళు ఏం చేయాలంటే ఆ అలవాటుని మార్చుకోవాలి. క్రమేపీ అలవాటును మార్చుకొని రోజు 10 కిలోమీటర్ల పరిధి లోపల సైకిల్ మీద ప్రయాణం చేసినట్లయితే
ఆటోమేటిక్గా మీరు అలవాటు పడిపోతారు, ఎడిక్ట్ అయిపోతారు దానికి. నేను సైకిల్ తొక్కలేకుండా ఉండలేరు మీరు. ఇప్పుడు నీ రోజు సైకిల్ తొక్కకుండా నాకు ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంది, నాకు బాడీ అంతా ఇన్యాక్టివ్ అనిపిస్తుంది. నేను ఎట్లా కూడా సైకిల్ తొక్కుతా, కాలేజీ లేకపోయినా సరే ఒక 5 కిలోమీటర్ల సైకిల్ తొక్కొస్తా. మన శరీరం అలవాటైపోతుంది. మన శరీరంలో బయాలజికల్ అలారం అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. మనం రోజు ఏం చేస్తామో అది రోజు గుర్తు చేస్తుంది. ఓకే, రోజు మనము సైకిల్ తొక్కినామనుకో అది రోజు గుర్తు చేస్తుంది. అయ్యా నువ్వు సైకిల్ తొక్కలేదు, సైకిల్ తొక్కు. ఇప్పుడు రోజు పొద్దున వాకింగ్ చేసేవాళ్ళు ఒకరోజు వాకింగ్ చేయకపోతే పొద్దున్న కాళ్ళ నొప్పులు వస్తాయి. అంటే బాడీ చెప్తుంది అయ్యా రోజు వాకింగ్ చేస్తున్నావు, ఇవాళ వాకింగ్ చేస్తలేవు, నడువు అని చెప్తుంది. అప్పుడు నడిస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. అది ఇప్పుడు నడవడానికి ఏం చెప్తుంది, సార్ నువ్వేం నడుస్తావు కదా, కూర్చో, ఖాళీ కూర్చో అని చెప్తుంది. అట్లా ఫస్ట్ కొద్దిగా బాడీ రెసిస్టెన్స్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ అలవాటు చేసుకున్నామో సైకిల్ తొక్కడం అనేది, మన బయాలజికల్ అలారం అనేది అది అలవాటు అవుతుంది, మనకు గుర్తు చేస్తుంది. నువ్వు సైకిల్ తొక్కు అని గుర్తు చేస్తావు మనకి ఇంటర్నెట్గా. కాబట్టి ఫస్ట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు దగ్గర వరకు ప్రయాణించి అయినా సరే దూర ప్రయాణాలకు అలవాటు చేసుకోండి. ఇది దేశానికి మనం ఏమీ ఇవ్వక్కర్లేదు, మనం ఏమీ ఆదాయం ఇవ్వక్కర్లేదు. దేశానికి మన దేశం దగ్గర చాలా డబ్బు ఉన్నది, ఆదాయం ఇవ్వక్కర్లేదు. దేశానికి కావాల్సినటువంటి మంచి గాలి, ఆక్సిజన్. ఢిల్లీలో ఆక్సిజన్ దొరకలేదు, ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఆక్సిజన్ దొరకలేదు, అంతా ఏదో కార్బన్ డైఆక్సైడ్ పిలుస్తాను. కాబట్టి మనందరం కూడా సైకిల్ తొక్కడం ద్వారా, యువతను మోటివేట్ చేయడం ద్వారా మనకు ఈ దేశానికి ఒక స్వచ్ఛమైన గాలి ఇచ్చినట్టు వాళ్ళ మొత్తం అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రోజువారీ కార్యక్రమాల కోసం సైకిల్ను వాడుకుంటే ఆరోగ్యవంతంగా జీవించవచ్చు అని చెప్పి అధ్యాపకుడు రాము చెప్తున్నారు. అలాగే ఈ యువతలో ఉద్యోగుల్లో కూడా మంచి స్ఫూర్తి నింపినట్లయితే తమ ఆరోగ్యంతో పాటు మంచి ఫిట్నెస్గా ఉండవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ప్రధాని మోడీ అన్నట్లు కళ్ళగన్నట్లు ఫిట్నెస్ ఇండియా కళ సాకారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.